హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఇండియా వర్సెస్ జింబాబ్వే 72 రన్స్ తేడాతో గెలిచారు. బ్యాటింగ్లో ఫైర్ ఫర్ బ్యాక్ అని చెప్పొచ్చు. సంజు శాంసన్ రాకతో అద్భుతంగా ఆడారు. సో 256 రన్స్, లైక్ ఇండియాకి ఇది T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోర్. మంచిగా నిలిచారు ప్రతి బ్యాట్మెన్. క్విక్ ఇన్నింగ్స్ లైక్ అలాగే తిలక్ వర్మ తాండవం, హార్దిక్ పాండ్యా క్విక్ ఇన్నింగ్స్, అభిషేక్ శర్మ కమ్‌బ్యాక్. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ వాస్ టాప్ నాచ్. సో క్విక్ ఇన్నింగ్స్ వచ్చాయి. దీంతో 256 రన్స్ స్కోర్ బోర్డ్ మీద పెట్టారు. అండ్ జింబాబ్వే చూసుకుంటే ద వే బెన్నెట్ సో మంచిగా ఆడారు. లైక్ సెంచరీ మిస్ అయ్యాడు. 97 రన్స్ చేశాడు. అండ్ సికిందర్ రాజా, మున్యోగా వీళ్ళ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది. ఇన్ ద ఎండ్ 72 రన్స్ తేడాతో గెలిచారు. అండ్ ద మెయిన్ థింగ్ బౌలింగ్లో చూసుకుంటే కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్ అద్భుతంగా వేశాడు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఏం జరిగింది. బట్ ఐ హ్యావ్ సమ్ కన్సర్న్ ఏంటంటే ఇట్స్ లైక్ చెన్నై బేసికల్గా స్పిన్ అసిస్ట్, బట్ ఇట్స్ లైక్ ఈ రోజు ఏదైతే పిచ్లో ఆడారు, ఇట్స్ లైక్ టోటల్లీ బ్యాటింగ్ ప్యారడైజ్. ఐ మీన్ ఫ్లాట్ పిచ్. అక్కడ మ్యాచెస్ ఏం ఆడట్లేదు, క్లియర్గా కనపడుతుంది. లైక్ బాల్ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. సో లైక్ ఫ్లాట్ ట్రాక్ కాబట్టి ఓకే, మన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఫ్లాట్ ట్రాక్స్ మీద రెచ్చిపోతారని. వాట్ అబౌట్ ది యూజ్డ్ పిక్చర్స్? సో సేమ్ థింగ్ గోస్. బట్ అండ్ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సో ఆల్ అవర్ హోప్స్ ఆర్ డిపెండ్ ఆన్ నెక్స్ట్ మ్యాచ్. సో ఇండియా వర్సెస్ వెస్టిండీస్, దట్స్ ద డిసైడింగ్. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెమీఫైనల్కు. సో ఈ మ్యాచ్ గురించి మనం జస్ట్ అట్లా రఫ్గా టచ్ చేసి లాస్ట్లో పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జింబాబ్వే టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చింది. అండ్ సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా, అలాగే అక్షర్ పటేల్ బ్యాక్ వచ్చాడు. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే బ్యూటిఫుల్ 6 కొట్టాడు, అలాగే 4 కొట్టాడు. అండ్ ఈవెన్ అభిషేక్ శర్మ కొంచెం స్టార్టింగ్లో కొంచెం సింగిల్ తీసుకుంటూ తను రెచ్చిపోయాడు. లైక్ థర్డ్ ఓవర్లో వచ్చేసరికి మొపోమా సంథింగ్. సో తన ఓవర్లో మపోసా ఓవర్లో యాక్చువల్గా దట్స్ ఓవర్ రెడమ్షన్ టు అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు. ఒక నోబాల్ వచ్చింది. ఆ ఓవర్లో చూసుకుంటే 23 రన్స్ వచ్చాయి. అండ్ అభిషేక్ శర్మ ఆ ఓవర్లో రెచ్చిపోయాడు. అండ్ తర్వాత సంజు శాంసన్ వచ్చేసరికి ముజరబాని బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో సంజు శాంసన్ నుంచి ఒక మంచి నాక్. లైక్ సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లో రావడం వల్ల లైక్ ఆఫ్ స్పిన్నర్ నేమ్ తీసుకురాలేదు. ఐ మీన్ సికిందర్ రాజా ఇట్ సెల్ఫ్ నాట్ కమ్ టు బౌల్. సో సంజు శాంసన్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. లైక్ 15 బాల్స్కు 24 రన్స్ చేశాడు. ఒక 4, 2 6లు. అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సో వాళ్ళిద్దరి మధ్య లైక్ అభిషేక్ శర్మ తర్వాత పవర్ ప్లే రెచ్చిపోయాడు. సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 80 రన్స్ స్కోర్ చేసింది. అండ్ ఇషాన్ కిషన్ కూడా వచ్చి లైక్ మంచి షాట్స్ ఆడాడు, లైక్ 4s అలా కొట్టాడు. అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి సికిందర్ రాజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తను చూసుకుంటే 24 బాల్స్కు 38 రన్స్, 4 4లు, ఒక 6. అండ్ అభిషేక్ శర్మ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ మీన్ ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ 50కి కంప్లీట్ చేశాడు 26 బాల్స్కు. సో ఓవరాల్ చూసుకుంటే అభిషేక్ శర్మ వచ్చేసరికి సేమ్ మపోసా బౌలింగ్లోనే ఆ స్లోవర్ బాల్ రీడ్ చేయకుండా అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ చూసుకుంటే 30 బాల్స్కి 55 రన్స్, అందులో 4 4లు, 4 6లు ఉన్నాయి. అండ్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి బౌండరీస్ కొట్టి క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. సో 13 బాల్స్కి మాత్రమే 33 రన్స్ చేశాడు, 3 4లు, అలాగే 2 6లు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే ద వే హీ ప్లేడ్ కొంచెం స్టార్ట్ లైక్ బ్యాంగ్ అండ్ లైక్ ఇవాన్స్కు రెచ్చిపోవడం కానీ లైక్ వేరే లెవెల్లో ఆడాడు హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా చూసుకుంటే 23 బాల్స్కు 50 రన్ చేశాడు, 2 4లు, అలాగే 4 6లు. అండ్ తిలక్ వర్మ ద టాక్ ఆఫ్ ద టౌన్ తాండవం సృష్టించాడు. సో మ్యాచ్కి ముందు లైక్ ప్రతి ఒక్కరు తిలక్ ఆడతాడా లేడా, ఎందుకు ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా అనే ప్రశ్నలు ఎదురయ్యి, అలాంటిది స్ట్రైక్ రేట్ మీద కూడా ఇష్యూస్ వచ్చాయి, ఐ మీన్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అలాంటి తిలక్ వర్మ బ్యాంగ్ లైక్ యూజువల్లీ ముంబై ఇండియన్స్కి ఆడేటప్పుడు నెంబర్ 5 పొజిషన్లో ఆడతాడు. సో నెంబర్ 5 పొజిషన్ తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. సో ప్రతి బాల్ లైక్ మిడిల్ చేశాడు, ప్రతి బాల్ బౌండరీ హేమ్ చేశాడు. సో ద వే హీ ప్లేడ్ వాస్ టెరిఫిక్. లైక్ 16 బాల్స్కే 44 రన్ చేశాడు, అందులో 3 4లు, అలాగే 4 6లు ఉన్నాయి.
సో ఇన్ ద ఎండ్ లైక్ ఇవన్స్ నుంచి లాస్ట్ ఓవర్ ఒకటే ఇవన్స్ నుంచి బ్యూటిఫుల్ యాప్ కట్స్ పడగా అది క్యాపిటలైజ్ చేయలేకపోయాడుగా తప్ప మిగిలిన ప్రతి బాల్స్ హీ వాజ్ ఏబుల్ టు హిట్ ద సిక్సెస్. అండ్ ఓవరాల్ చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి అద్భుతంగా ఆడారు. లైక్ 256 రన్స్ ఫర్ 4. లైక్ ప్రతి ఇండియన్ బ్యాట్స్మెన్ 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో దిస్ ఈస్ ద వరల్డ్ రికార్డ్, ఐ మీన్ దిస్ ఇస్ ద రికార్డ్, లైక్ 150 స్ట్రైక్ రేట్తో ప్రతి బ్యాట్స్మెన్ ఆడడం. సంజు శాంసన్ చూసుకుంటే 160, అలాగే అభిషేక్ శర్మ చూసుకుంటే 183, ఇషాన్ కిషన్ చూసుకుంటే 158, సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే 253, అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే 217 అండ్ తిలక్ వర్మ చూసుకుంటే 275. అండ్ జింబాబ్వే బౌలర్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. నాగవర 4 ఓవర్స్‌కు 62, అలాగే ఒక వికెట్. అండ్ ముజిరవాని కొంచెం పర్లేదు డీసెంట్‌గా, లైక్ 4 ఓవర్స్‌కు 43 రన్స్ ఇచ్చి ఒక వికెట్. అండ్ మపోసా 2 ఓవర్స్‌కు 41 వికెట్. అండ్ బ్రాడ్ ఇవాన్స్ వచ్చేసరికి 4 ఓవర్స్‌కు 52 రన్స్ వితౌట్ వికెట్. అండ్ సికిందర్ రజా ఈవెన్ తను 3 ఓవర్స్‌కు 29. అండ్ ర్యాన్ బెనెట్ వచ్చేసరికి 2 ఓవర్స్‌కు 16. సో ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ స్కోర్. సో బట్ జింబాబ్వే బ్యాట్స్మెన్స్ పవర్ ప్లేలో మంచిగా ఆడారు, వికెట్ కోల్పోకుండా. బ్రెయిన్ బెన్నెట్ కానీ, అలాగే ఈవెన్ మరోమని దే ప్లేడ్ రియల్లీ వెల్. లైక్ పవర్ ప్లే అయిపోయేంత వరకు మంచిగా ఆడారు. ఆల్దో స్కోర్ ఏం రాకపోయినా బట్ దే ప్లేడ్ వెరీ వెల్ అగైనెస్ట్ హర్షదీప్ సింగ్ అండ్ ఈవెన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మరోమని రివర్స్ స్విచ్లో ఒక సిక్స్ కొట్టాడు. దట్స్ వాజ్ ఫ్యాబులస్. సో ఏదైతే దిస్ వాజ్ గుడ్. లైక్ వాళ్ళు చూసుకుంటే పవర్ ప్లే వరకు వికెట్ పడకుండా ఆడారు. సో వాళ్ళు పవర్ ప్లే స్కోర్ తక్కువ చేసినా పర్లేదు, బట్ పవర్ ప్లే తర్వాత అక్షర్ పటేల్ వచ్చి రాగానే మరమని వికెట్ తీశాడు. అండ్ ఈవెన్ వెంటనే లైక్ వరుణ్ చక్రవర్తి చూసుకుంటే డైన్ మయర్స్ వికెట్ తీశాడు. అండ్ దెన్ దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ బ్రెయిన్ బెన్నెట్ అండ్ సికిందర్ రాజా. సో ఈ టైంలో బెన్నెట్ వచ్చేసరికి రెచ్చిపోయాడు and he was able to hit fours. So he attack against జస్ప్రీత్ బుమ్రా కొట్టాడు, అలాగే అక్షర్ పటేల్ కొట్టాడు, వరుణ్ చక్రవర్తి కొట్టాడు. అండ్ ఒక్క శివన్ దుబే ఓవర్లో అయితే ఫస్ట్ ఓవర్ శివన్ దుబే వేసింటే దానిలో 26 రన్స్ కొట్టారు. అండ్ బ్రెయిన్ బెన్నెట్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఆడాడు. అండ్ సికిందర్ రజా కూడా కొంచెం లైక్ క్విక్ ఇన్నింగ్స్ 21 balls 31 రన్స్ వేశాడు, 2 4 2 6s. అండ్ మున్యో తర్వాత ర్యాన్ బల్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చేసరికి ఒకే ఓవర్లో 2 వికెట్ చేశాడు సికిందర్ రజా, అలాగే ర్యాన్ బల్. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మున్యోగ వికెట్ కూడా చేశాడు. అండ్ లాస్ట్లో శివన్ దుబే 20 ఓవర్లో ఆల్దో ఆ ఓవర్లో కూడా 20 రన్స్ దాకా ఇచ్చిన, బట్ ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. ఇంపార్టెంట్ వికెట్ ఏం లేదు, బట్ ముస్కివా వికెట్ తీశాడు. అండ్ బౌలింగ్లో కొంచెం కన్సర్న్స్ ఏంటంటే but appreciable this batman like Bennett. So the way he performed he was still young, like 22 years, and అద్భుతంగా ఆడిస్తున్నాడు. ద వే ఈ ప్లేడ్ లైక్ సో యూజువల్గా ఈ వరల్డ్ కప్లో ఇప్పటిదాకా ఒక్క 6 కూడా లేదు, అలాంటిది ఇవాళ 6 6లు కొట్టాడు. సో వేరే లెవెల్లో ఆడుతున్నాడు. సో ఆస్ట్రేలియా మీద, అలాగే ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఒకటే లైక్ వెస్టిండీస్ మీద ఒక్కటే తను ఫెయిల్ అయ్యాడు అండ్ తను అవుట్ అయ్యాడు. రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ అన్డిఫీటెడ్. అండ్ టుడే చూసుకుంటే బూమ్రాకు మంచిగా ఆడాడు, హర్షదీప్ సింగ్ ఆడాడు, వరుణ్ చక్రవర్తికి స్ట్రగుల్ అవ్వలేదు, అక్షర్ పటేల్కు మంచిగా రూమ్ తీసుకొని విట్ తీసుకొని కొడతాడు. సో ద వే హీ ప్లేడ్ వాజ్ వెరీ వెరీ ఫినామినల్. మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉంది లైక్. అండ్ యాక్సిలరేట్ కూడా మంచిగా చేశాడు. ఇవాళ వచ్చేసరికి సో పిచ్లో ఏం లేదు, బౌలర్స్కి ఏం లేదు, అది కనబడుతుంది. బట్ హీ వాజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ వికెట్. ఐ మీన్ అన్వాంటెడ్ షాట్స్ లేకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. సో దట్స్ గుడ్. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే ప్రతి బ్యాట్మెన్ లైక్ సంజు శాంసన్ వాజ్ గుడ్. లైక్ సంజు శాంసన్ రాకతో కొంచెం మొమెంటం షిఫ్ట్ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు దాకా చూసుకుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది మనకు పెద్దగా రాలేదు, బట్ ఇవాళ 50 runs పార్ట్నర్షిప్ వచ్చింది. సో దట్స్ గుడ్. అండ్ ఇండియన్ బ్యాట్మెన్స్ నుంచి ప్రతిదీ లైక్ దే ఆర్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ బౌలింగ్లో కొంచెం కన్సర్న్స్ కనపడ్డాయి. బౌలింగ్లో కన్సర్న్స్ ఇన్ ద సెన్స్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ అటాక్ చేశారు, అలాగే ఈ మ్యాచ్ కూడా అటాక్ చేశారు. సో వరుణ్ చక్రవర్తిని అటాక్ చేస్తున్నారు. సో దట్స్ అ బిగ్ కన్సర్న్ ఫర్ అస్. అండ్
ఈవెన్ అక్షర్ పటేల్ కూడా రన్స్‌కెళ్ళాడు. అండ్ యాహ్! సో, శివం దుబే ఎందుకో కొంచెం అనీజీగా కనపడ్డాడు. లైక్ ఫస్ట్ ఓవర్ తనే ఒక మూమెంట్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఒక 4 ఐ మీన్ దట్స్ ఓకే టు మీ. లైక్ పెద్ద ఇంపాక్ట్ అవసరం లేదు. చూపియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నెట్ రన్ రేట్ నాట్ ద కేస్ అన్‌లెస్ ఇఫ్ ద మ్యాచ్ ఈస్ టైడ్. ఈవెన్ టైడ్ అయినా సో, నెట్ రన్ రేట్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో, దట్స్ ఓకే. బట్ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. లైక్ బాల్స్ మరీ ఎక్కువ వైడ్ యార్కర్‌లు ఎయడం కోసం వెళ్ళి ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. యాహ్! దట్స్ ఓకే. బట్ ఓవరాల్‌గా వెరీ డీసెంట్ మ్యాచ్. సో, ఇండియా కొంచెం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో, ఇట్ గివ్స్ సమ్ కాన్ఫిడెన్స్ టు ఇండియన్ టీమ్. సో, దట్స్ ఓకే. యాహ్! ద మెయిన్ మ్యాచ్ సెమీ ఫైనల్‌కు నాకౌట్ మ్యాచ్ లెక్క ఉంది. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్. సో, ఆ మ్యాచ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ వెస్ట్ ఇండీస్ అదొచ్చేసరికి కోల్‌కత్తాలో అండ్ వెస్ట్ ఇండీస్ ముగ్గురు స్పిన్నర్‌లతో వచ్చిన ఆశ్చర్యం లేదు. అండ్ ఇండియా ఈస్ స్ట్రగులింగ్ అగైన్స్ట్ స్పిన్నర్స్. సో, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో, మెయిన్ మ్యాచ్ వచ్చేసరికి అదే. సో, సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి మనకు గావాల్సింది చేసింది. 16.1 రన్స్ ఓవర్స్‌లో మాత్రమే చేసి కంప్లీట్ చేశారు. సో, మార్క్‌రామ్, క్వింటన్ డీకాక్ అండ్ ర్యాన్ రికల్టన్ అద్భుతంగా ఆడారు. లైక్ మార్క్‌రామ్ నుంచి 80 ప్లస్ రన్స్ అండ్ క్వింటన్ డీకాక్ అండ్ ర్యాన్ రికల్టన్ నుంచి 45 ప్లస్ రన్స్. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే ఎంగిడి నుంచి 3 వికెట్లు, రబాడ నుంచి 2 వికెట్స్. అండ్ వెస్ట్ ఇండీస్ బ్యాట్స్‌మెన్స్ లైక్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యారు. ఓన్లీ లైక్ జేసన్ హోల్డర్, అలాగే రొమారో షెఫర్డ్ వాళ్ళ దగ్గర నుంచి మంచి నాక్స్ వచ్చాయి. 48 అలాగే 52, 50 రన్స్. సో, వాళ్ళిద్దరి నుంచి మంచి ర్యాక్స్ వచ్చాయి. అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 16.1 ఓవర్‌కి మాత్రమే చేశారు. దట్స్ గుడ్ ఫర్ అస్. సో, మార్చ్ 1 ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ దట్స్ ద డిసైడర్. సో, మళ్ళీ ప్రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ సమ్ అదర్ గ్రూప్ ఆ గ్రూప్‌లో చూసుకుంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయింది. అండ్ మోస్ట్‌లీ న్యూజిలాండ్. సో, ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ రివ్యూతో మళ్ళీ రేపు కలుద్దాం. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? అండ్ యాహ్! సో, నేను చెప్పిన పాయింట్స్ అగ్రీ చేస్తారు. లైక్ ఫ్లాట్ పిచ్ కాబట్టి ఇంతలా ఆడారు. వాట్ అబౌట్ యూజ్డ్ పిచ్? సో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.